హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సొరకాయ పచ్చడి ఎలా చేసుకుందామో తెలుసుకుందాం. నూనె పోయాలి ప్యాన్లో, తర్వాత పల్లీలు పోయాలి, తర్వాత పచ్చిమిర్చి వేయాలి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఎల్లిపాయలు వేయాలి, తర్వాత జీలకర్ర ఆవాలు వేయాలి. ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అదే కడాయిలో సొరకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి, తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు సొరకాయని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెంసేపు చింతపండు వేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 పెద్ద సైజు టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర తురుము వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా ప్లేట్లోకి తీసుకున్న ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంటుంది. దీంట్లోకి మనం సొరకాయ బాగా వేగిన సొరకాయని వేయించుకోవాలి. ఇందులో వేసుకున్న తర్వాత మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టిన తర్వాత పోపు కోసం మనం అది కడాయిలో వేరుశనగకాయలు వేయాలి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు వేసేయాలి. సో సొరకాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది.